బటర్ జామ్ 2 hours 25 minutes రన్ టైంతో థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో కూడా. ఇక చూసాక నాకైతే చూడడానికి బన్ బటర్ జామ్ కావాలి జండు బామ్ అనేలా ప్రెడిక్టబుల్ అండ్ సిల్లీ లవ్ స్టోరీస్ తో వెళ్ళింది. క్లైమాక్స్ ఒకటి కొంచెం పర్లేదు, ఆ డైలాగ్స్ కి ఒకటి రెండు సీన్స్ అంతే ఆల్ మూవీలో. నచ్చలేదు గైస్ మూవీ, చాలా లెందీగా నడిచింది లవ్ స్టోరీ. ఫ్యామిలీ చూడొచ్చు అంటే కొంచెం రొమాన్స్ ఉంది, అది తప్ప మీద ఉంది చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ అయిన మదర్స్ బయట జనరేషన్ పిల్లలు మంచిగా లేరు కాబట్టి వాళ్ళ పిల్లలైన హీరో మరియు హీరోయిన్ కి ఎలా అయినా పెళ్లి చేయాలంటూ డిసైడ్ అవుతారు. అది కూడా వాళ్ళ పిల్లలిద్దరూ బీటెక్ జాయిన్ అయిన టైంలో. చివరికి అరేంజ్డ్ మ్యారేజ్ ని లవ్ మ్యారేజ్ లాగా మార్చి హీరో హీరోయిన్స్ ని ఒకటి చేశారా లేదా, మధ్యలో వీళ్ళిద్దరి లవ్ స్టోరీస్ ఏంటి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. సినిమాలో బాగున్నది అయితే యూత్ఫుల్ విషయాలు అండ్ స్టోరీ లైన్ ఒకటి బాగుంది, పర్ఫార్మెన్సెస్ ఇవి బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ అండ్ తెలుగు డబ్బుడు సాంగ్స్ రెండు బాగాలేదు, మేబీ తమిళ్లో బాగుండొచ్చేమో. ఇక సినిమా మొత్తం తిరిగే ఆ బీటెక్ సీన్స్ అన్ని కూడా అసలు బీటెక్ అయిపోయి ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళలా ఉండే యాక్టర్స్ ని పెట్టి వాళ్ళనే బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లా అనుకోమంటే ఎలా నమ్ముతామండి? అసలు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ జాయిన్ అయిన వాళ్ళనే ఉండరు వాళ్ళు. కొన్ని కాలేజ్ డ్రామా ఏమైనా బాగుందంటే జరిగే లవ్ స్టోరీ అంతా హీరో హీరోయిన్ మధ్య సీన్స్ నే, మళ్ళీ అవి కూడా అతిగా ఉంటాయి. హీరోని ఎందుకు లవ్ చేసిందో తెలియదు, మళ్ళీ హీరో ఫ్రెండ్ మీద సడన్ గా హీరోనే వదిలేసి అంత లవ్ ఎందుకు వచ్చిందో తెలియదు. సేమ్ అదర్ స్టోరీ కూడా. అసలు ఇంట్లో మదర్స్ ఇద్దరు డిసైడ్ అయ్యే పాయింట్ కన్విన్సింగ్ గా లేదు. అట్లీస్ట్ కళ్ళ ముందు వాళ్ళు ఇలాంటి మంచోళ్ళ అని చూస్తే కన్విన్స్ అవడానికి, అసలు ఎలా ఉంటారో కూడా చూడకుండా ఇలాంటి వాళ్ళని వినేసి డిసైడ్ అయిపోవడం ఏంటో. చదువుకుంటారా అని చెప్పడం మానేసి పేరెంట్స్ ని ఎంకరేజ్ చేసినట్టు చూపెడతారు. ఎమోషన్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇక బీటెక్ బ్యాక్ డ్రాప్ పెట్టిన చాలా సినిమాల్లో బీటెక్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే కంక్లూజన్ అండ్ మదర్స్ ఇద్దరు ఆలోచించినప్పుడు వచ్చే డైలాగ్స్ బాగున్నాయి కానీ మూవీ అయితే కన్విన్సింగ్ అనిపించలేదండి. ఫీల్ గుడ్ అనేలా ఉండాల్సిన మూవీలో అసలు ఎమోషన్స్ నే సరిగ్గా లేవు అండ్ ఫీల్ గుడ్ గా అసలు లేదు. పైగా ప్రెడిక్టబుల్, చివరికి ఇదే జరుగుతుంది అని. సో డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి అయితే నా ఒపీనియన్ 2.25/5. మీకు అండ్ వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.